దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి సన్నిధానంలో తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా లోకల్ 18 ప్రత్యేకంగా ఈ పూజా కార్యక్రమాలు ఏంటి, ఈ పూజా కార్యక్రమాలు చేయడం ద్వారా ఎలాంటి ఫలితాలు లభిస్తాయనే అంశాలపై ప్రత్యేక కథనాన్ని మీకోసం అందించే ప్రయత్నం చేస్తుంది. అయితే రాజన్న ఆలయ ఉప ప్రధాన అర్చకులు చంద్రగిరి శరత్ కుమార్ శర్మ మాట్లాడుతూ, రాజన్న ఆలయంలో ఉదయం ప్రధాన దేవత అయినటువంటి శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా కార్యక్రమాలతో పాటు సాయంత్రం విఠలేశ్వర స్వామివారికి మహాపూజ కార్యక్రమాలను సైతం నిర్వహిస్తామని అర్చకులు చెప్తున్న పరిస్థితి. అయితే రాజన్న ఆలయంలో ఈ పర్వదినం నేపథ్యంలో 24 గంటలు అఖండ భజన కార్యక్రమాలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ రోజు ప్రత్యేకమైన రోజు శయన తొలి ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి నేపథ్యంలో వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారితో పాటు విష్ణుమూర్తిని, శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ద్వారా కోరిన కోరికలు నెరవేరడం కాకుండా సకల దోషాలు తొలగి కోరిన కోరికలు శీఘ్రంగా నెరవేరుతాయని కూడా అర్చక స్వాములు చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి సన్నిధానంలో ప్రతిరోజు ప్రత్యేక పూజా కార్యక్రమాలతో పాటు షట్కాల పూజా కార్యక్రమాలను కూడా అర్చక స్వాములు, వేద పండితులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నామని చెప్తున్నారు. అయితే వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి సన్నిధానంలో తొలి ఏకాదశి పర్వదినం నేపథ్యంలో అద్దాల మండపంలో స్వామివారి తో పాటు పరివార దేవతలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించామని అర్చక స్వాములు చెప్తున్నారు. అయితే స్వామివారిని దర్శించుకునేందుకు ఈరోజు సండే పర్వదినం నేపథ్యంలో కూడా భక్తులు నిమిషానికి పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఉదయం కొద్దిగా మాత్రంలో భక్తులు తక్కువగా ఉన్న రాను భక్తుల సంఖ్య పెరుగుతుందని చెప్పుకోవచ్చు. అన్న పూజ, ప్రత్యేక అభిషేక పూజా కార్యక్రమాలను కూడా భక్తులు కుటుంబ సమేతంగా చేస్తూ స్వామివారి సేవలో తరిస్తున్నారు. అందరినీ చల్లంగా చూడు స్వామి అంటూ కూడా భక్తులైన స్వామివారిని వేడుకుంటున్నారు. అయితే వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారికి ఇష్టమైన కోడెముక్కులతో పాటు తలనీలాలు సమర్పించి సేవలో తరిస్తూ ఉన్నారు. ముందుగా ఆలయానికి చేరుకున్న భక్తులు కుటుంబ సమేతంగా ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించిన తర్వాత స్వామివారికి ఇష్టమైన కోడెముక్కులు, తలనీలాలు సమర్పించుకున్నారు. అందరినీ చల్లంగా చూడాలని కూడా వేడుకుంటున్నారు. అనంతరం పరివార దేవతలైన బద్దిపోచమ్మ తల్లి, భీమేశ్వర స్వామివారితో పాటు నాంపల్లి శ్రీ లక్ష్మీనరసింహస్వామి, విఠలేశ్వర స్వామివార్లను, శ్రీ వేణుగోపాల స్వామివారిని, కుమ్మరిగుడికి సంబంధించిన అంశాలు కేదారేశ్వర స్వామివారిని కూడా దర్శించుకున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారి సన్నిధానంలో ప్రతిరోజు జరిగే షట్కాల పూజా కార్యక్రమాలతో పాటు ప్రత్యేకమైన రోజుల్లో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేక పూజా కార్యక్రమాలతో పాటు మహాలింగార్చన పూజా కార్యక్రమాలు కూడా మాస శివరాత్రి రోజున నేపథ్యంలో నిర్వహిస్తామని కూడా చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వేములవాడ శ్రీ రాయరేశ్వర స్వామివారిని దర్శించుకోవడం ద్వారా సకల శుభాలు, కోరిన కోరికలు నెరవేరుతాయని కూడా ఇక్కడ స్థల పురాణం కూడా చెప్తుందని అర్చక స్వాములు పేర్కొంటున్న పరిస్థితి. శివోనామ రూపాభ్యాం యాదేవి సర్వమంగళ తయో సంస్మరణాత్వంసాం సర్వతో జయమంగళం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారి యొక్క క్షేత్రంలో తొలి ఏకాదశి మహాపర్వాన్ని పురస్కరించుకొని ఈరోజు స్వామివారి యొక్క ఆలయంలో ఉదయం ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్ర వారాభిషేకం 11 మంది ఋత్వికులతోటి విశేషమైనటువంటి అభిషేకం జరిగింది. అలాగే ఈ పర్వాన్ని పురస్కరించుకొని సాయంకాల వేళ విఠలేశ్వర స్వామివారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది. ఈ తొలి ఏకాదశి పర్వాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి రేపు ఉదయం వరకు అంటే 24 గంటల పాటు కూడా ఏకాదశి మహాపర్వకాలం కాబట్టి అఖండ భజన, భగవన్నామ సంకీర్తన కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనకు ప్రతి సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో తొలి ఏకాదశి మహాపర్వంతో మనకు పండుగలన్నీ కూడా ఆరంభమవుతాయి. ఏకాదశి వ్రతం అనేది అత్యంత పవిత్రమైనటువంటి వ్రతం, అత్యంత ఫలదాయకమైనటువంటి వ్రతం. ఈ ఏకాదశి నాడు ఎవరైతే ఉపవసిస్తారో, ఎవరైతే జాగారం చేస్తారో, ఎవరైతే భగవన్నామ సంకీర్తనం చేస్తారో, భగవంతునికి అత్యంత సమీపంగా వసిస్తారో, ఎవరైతే ఈశ్వర దర్శనం చేసుకుంటారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరి భగవంతుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది. ఏకాదశి నాడు శుద్ధోపవాస ప్రథమ సత్కథా శ్రవణం తథా అని ఎవరైతే ఉపవసించి ఈరోజు భగవన్నామ సంకీర్తన చేస్తారో వారందరికీ కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి. కాబట్టి ఈ ఆషాఢ శుద్ధ తొలి ఏకాదశి అంటారు దీని మహాపర్వకాలం. ఇది శయనేకాదశి అంటే మనకు ఈ చాతుర్మాస్య వ్రతాలను ఆచరించేటువంటి వాళ్ళందరూ కూడా ఈ రోజుతో ఆరంభించి 4 మాసాల పాటు కూడా చాతుర్మాస్య వ్రత దీక్షాన్ని ఈరోజు పూనుకుంటారు. మళ్ళీ కార్తీక శుద్ధ ఏకాదశి నాడు ఆ యొక్క వ్రతం సమాప్తం అవుతుంది. కాబట్టి అత్యంత పరమ పవిత్రమైనటువంటి రోజు స్వామివారిని విశేషించి భక్తులందరూ కూడా సందర్శించుకుంటున్నారు. స్వస్తి.